సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఇంకా ఈ హన్నా రాస్తున్న మాట 10వ వచనం లాస్ట్ లైన్ చూస్తే, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును అని తన కుమారుని గూర్చి చెబుతా ఉందండి. తన కుమారుని గూర్చి చెబుతా ఉంది. అనగా ఈ తల్లి యొక్క దుఃఖము తన కుమారుడికి అధిక బలముగా మారిపోయింది. ఆ తర్వాత హన్నా జీవితము చాలా సంతోషకరంగా, ఆమె కుటుంబము దీవెనకరంగా మారిపోయింది. కావున ప్రభువునందు ప్రియులారా, ఇప్పటికి 2 విషయాలు మనం చూసాం. ఒకరిదేమో దావీదు జీవితము. దావీదు జీవితంలో 102వ కీర్తన కృంగుదల కీర్తనగాను, బాధలో ఉన్న కీర్తనగా ఉన్నది. 103వ కీర్తన సంతోషముగా దేవుని సన్నిధిని అనుభవించి దేవుని బలమును పొందిన కీర్తనగా ఉన్నది. అలాగే హన్నాను చూసాం. మొదటి కీర్తనలో హన్నా మొదటి గ్రంథము 1వ అధ్యాయములో దుఃఖములో ఉన్న స్త్రీలాగా హన్నా ఉన్నది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి మహాబలము మహాసంతోషం పొందిన స్త్రీగా హన్నా మారిపోయినది. తన చాప్టర్స్ని మార్చాడు. అలాగే రూతు గ్రంథాన్ని కూడా మనం చూస్తే, రూతు గ్రంథము 1వ అధ్యాయంలో నయోమి అనే స్త్రీని గూర్చి ఉంటుంది. అక్కడ నయోమి అనే స్త్రీ, ఈ 1వ అధ్యాయంలో నయోమి యొక్క స్త్రీ ఆమె చెబుతున్న మాట ఏమిటంటే 20వ వచనంలో, 1వ అధ్యాయం 20వ వచనంలో ఆమె అంటే ఆ నయోమి అనే ఆమె ఏమందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 1వ అధ్యాయములో నయోమి దుఃఖములో ఉన్నది, కృంగుదలలో ఉన్నది. 1వ అధ్యాయము కృంగిన స్థితిలో నాకు చాలా దుఃఖముగా ఉన్నది అని చెబుతుంది. అయితే 2వ అధ్యాయాన్ని చదివి, 3వ అధ్యాయాన్ని చదివి, 4వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఆమెను బహుగా దీవించాడు. రూతు ద్వారా, తన ఇంటికి వచ్చిన కోడల ద్వారా దేవుడు ఆమెను బహుగా దీవించి ఆశీర్వాదకరమైన ఫ్యామిలీగా దేవుడు మార్చేశాడు. ఈ రూతు గ్రంథాన్ని మనం బాగా చదివితే ఆ తర్వాత రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి వెళుతుంది. ఈ రూతు నయోమికి ఏమవుతుందంటే కోడలు. కాబట్టి కోడల ద్వారా అత్తగారి జీవితము అద్భుతంగా మారిపోయింది. 1వ అధ్యాయమేమో కృంగుదల ఉంది, 2, 3, 4 అధ్యాయాల్లో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువునందు ప్రియులారా, ఇలాగ మనం జాగ్రత్తగా బైబిల్ను చదువుకుంటా పోతే ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి రాజు జీవితంలో, ప్రతి భక్తుని జీవితంలో, ప్రతి స్త్రీ జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో 2 చాప్టర్లు ఉంటా ఉన్నాయి. ఒక చాప్టర్ కృంగుదలగా ఉంటే మరొక చాప్టర్ ఆశీర్వాదకరముగా దేవుడు మనల్ని లేవనెత్తేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి నయోమి జీవితంలో 1వ అధ్యాయము దుఃఖములో ఉన్న అధ్యాయము, 2, 3, 4 అధ్యాయాలు సంతోషంగా ఉన్న అధ్యాయాలు. అలాగే దావీదు జీవితంలో 102వ కీర్తన కృంగుదలతో కూడిన కీర్తన అయితే 103వ కీర్తన దేవుడు ఆయన్ని బలపరిచిన కీర్తన. అలాగే హన్నా జీవితంలో కూడా 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము ఆమె దుఃఖములో ఉన్న సమయం అయితే 2వ అధ్యాయానికి వచ్చేసరికి సంతోషము అధిక బలమును పొందిన స్త్రీగా ఆమె ఉంటా ఉంది. 2 స్థలాల్లో ఇద్దరు ఒకటే. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో నయోమి, తర్వాత అధ్యాయంలో కూడా నయోమి, కానీ వారి లైఫ్ స్టైల్ మార్చేశాడు దేవుడు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా కొంతకాలం కరువులో ఉన్నాడు, కొంతకాలం సమృద్ధిలో ఉన్నాడు. ఏ రాజునైనా తీసుకోండి,
ఏ ఫ్యామిలీ అయినా తీసుకోండి, ఏ స్త్రీనైనా తీసుకోండి, ఏ ప్రవక్తనైనా తీసుకోండి. చివరకు ప్రవక్తలు కూడా, ఏలియా గారు దేవుని దగ్గరకు వెళ్ళి ఆ బదరీ వృక్షం క్రింద, ప్రభువా ఇక నేను బ్రతకడం అనవసరం, నన్ను చంపు, నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేశాడు. ఎందుకు? కృంగిపోయిన స్థితి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవదూతలు పంపించి ఆహారం పెట్టి బహుదూర ప్రయాణం అన్నదాన్ని బలపరిచి రాజులను అభిషేకించేవానిగా, అలాగే ఎలీషాను అభిషేకించే వ్యక్తిగా ఏలియాను దేవుడు మార్చేశాడు. అనగా కృంగుదల చాప్టర్ అనేది ఏలియాకి ఉన్నది, దేవుడు బలపరిచి వాడుకున్న చాప్టర్స్ ఏలియాకి ఉన్నాయి. కావున ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇప్పుడే చదివాం 102వ కీర్తన చూడండి. మన దేవుడు ఎలాంటి వాడో నువ్వు మొట్టమొదట ఆయన మీద మనస్సు పెట్టాలి. 102వ కీర్తన 12వ వచనం. 102వ కీర్తన 12వ వచనం. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును, తరతరములుండును. కావున ప్రభువును మనం ఎలాగో మనం గుర్తెరగాలి. మన జీవితాల్లో ఆయన మనల్ని లేవనెత్తువాడు. ఇంకా ప్రభువు మనకు ఎలాగో సహాయపడతాడో చూద్దాం. 9వ కీర్తన చూడండి. 9వ కీర్తన 9వ కీర్తన 9వ వచనం. 9:9. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురుగాక. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఎలాంటి దేవుడు ప్రియులరా! ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి. చూడండి, ఇవి అనుభవాలతో కూడిన మాటలు ప్రియులారా. దేవునిలో అలాంటి అనుభవం దావీదు గారు పొందాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన మనల్ని ఎన్నడూ విడువని దేవుడు. ఆయన సమస్త విషయాలలో మనకు సహాయము చేయవాడు. ప్రియరా, మొదటి నుండి బైబిల్లో మనం చూస్తూ ఉంటే, అబ్రహాము కృంగినప్పుడు దేవుడు పట్టించుకొని లేవనెత్తాడు, బహుగా ఆశీర్వదించాడు. అలాగే శారా కృంగినప్పుడు శారాను దేవుడు లేవనెత్తాడు. హన్నా కృంగినప్పుడు హన్నాను దేవుడు లేవనెత్తాడు. నయోమి కృంగినప్పుడు నయోమిని దేవుడు లేవనెత్తాడు. దావీదు కృంగిపోయినప్పుడు దావీదును దేవుడు పైకి లేవనెత్తాడు. యెహోషాపాతు కృంగినప్పుడు యెహోషాపాతును దేవుడు పైకి లేపాడు. ఏలియా కృంగినప్పుడు ఏలియాను దేవుడు పైకి లేవనెత్తాడు. చివరకు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక టైములో కృంగిన స్థితిలోనికి వెళ్ళాడండి. అదేంటి ఆ స్థితి అంటే, తండ్రి దగ్గర ప్రార్థన చేసుకుంటూ తండ్రితో ఏమన్నాడంటే, తండ్రి
నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. అంటే చాలా కష్టంగా ఉంది, నేను అనుభవించబోయే పరిస్థితి, నీ చిత్తమైతే తొలగించు, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగనేమో. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రితో కృంగిన సమయంలో చెప్పిన మాట ఇది. కానీ ప్రియులరా, ఈ మధ్య నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఉన్న విషయం ఏంటంటే, దేవుడంట మన జీవితం అనే ప్రయాణాన్ని సాఫీగా జరిగిపోయేటట్లుగా చేయడంట. అదేదైనా మన ఉద్యోగం కానీ, మన కుటుంబము కానీ, మన వ్యాపారాలు కానీ, లేక మన జాబ్స్ కానీ, లేక మన లైఫ్ స్టైల్ని సాఫీగా జరిగేటట్లుగా పోనివ్వడంట. సాఫీగా జరిగిపోతే అక్కడ మనకి ఏమి జీవితంలో నేర్చుకునే పాఠాలు ఉండవంట. అక్కడ ఏమని రాస్తాడంటే ఆ భక్తుడు, పౌలు గారి ప్రయాణాన్ని తీసుకున్నాడు ఉదాహరణగా. పౌలు గారి ప్రయాణాన్ని, పౌలు గారికి దేవుడు ఏం చెప్పాడంటే, నీవు రోమా దేశానికి వెళ్ళి అక్కడ నీవు నన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి, వారికి వాక్యం ప్రకటన చేయాలి అని అంటాడు. సరే ప్రభా, నీ చిత్త ప్రకారం నేను వెళతాను అని పౌలు గారు ఆ రోమా దేశానికి ప్రయాణం చేసి వెళతాడు. అపోస్తుల కార్యంలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాటలు. సరే, పౌలు గారు టికెట్ కొనుక్కున్నాడు, ఆ ఓడలోకి వెళ్ళాడు. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారంటే 276 మంది ఉన్నారు ప్రయాణికులు. ఆ ఓడ స్టార్ట్ అయింది. దేవుడు చెప్తేనే కదా పౌలు గారు వెళ్తుంది. ఆ రోమా దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు సువార్త ప్రకటించని దేవుడు చెప్తేనే కదా వెళుతుంది. మరి దేవుడు తోడుగా ఉండాలి కదా పౌలు గారికి. అంటే దేవుడు తోడుగా ఉండాలంటే ఆ ఓడ ప్రయాణం సాఫీగా జరగాలి, అంతే కదా, సాఫీగా వెళ్ళాలి. క్షేమంగా చేరి అక్కడ రోమా దేశానికి వెళ్ళి ఆ గవర్నర్ దగ్గర పౌలు గారు సాక్ష్యం చెప్పాలి, ప్రభువుని గురించి చెప్పాలి. అది అసలు ప్లాన్ దేవుంది. కానీ ఓడెక్కిన తర్వాత, ఆ ఓడ సగం దూరం వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చిందంట. తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఎలాంటి తుఫాను అనంటే, ఓడలో ఉన్న సరుకులు కూడా సముద్రంలో పడేసి ఓడను తేలిక చేసుకున్నారు. కానీ ప్రయాణికులు కలవరం అయిపోయారు. అయితే తుఫాను వచ్చిన దేవుడు పౌలు గారికి తుఫాన్లో తోడుగా ఉన్నాడు. సరే, ప్రయాణం ఓడ క్షేమంగా చేరింది. ఆ తర్వాత ఏమైంది, ఈ తుఫానుకు తడిసి వర్షానికి తడిసి శరీరం అంతా చల్లబడిపోయి కొంచెం ఏకవ పట్టేస్తుంది కదా, కొంచెం వెట్ట కోసం చలిమంట దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళితే చలిమంట కాస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి చలిమంట కాచుకునే వాళ్ళ చుట్టూ చేరితే అక్కడ పుల్లలు లేవు. అందుకోసం ఏం చేశాడు, ఆ దూరంగా చూస్తే కొన్ని పుల్లల గుట్ట ఉంది. ఆయనే పౌలు గారే వెళ్ళి ఆ పుల్లల గుట్ట కొన్ని చేతులతో పట్టుకొని తీసుకొచ్చి చలిమంటకు వేసాడు. ఎందుకు, కట్టెలు కాలితే కొంచెం వేడి వస్తుందని, శరీరాన్ని కాచుకోవటం కోసం, కాపు కోసం. అయితే ఆ పుల్లల గుట్ట ఏరి ఆ పైకి లేపేటప్పుడు ఆ పుల్లల్లో ఉన్న పాము ఈయనకి కాటేసింది. ఈయన చేతికి చుట్టుకుంది, కాటేసేసింది. అది ఒక దేవతలాగా చూస్తారంట ఆ పట్టణవాసులు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ద్రోహి ఓడలో తుఫాన్లో తప్పించుకొని వచ్చిన ఈ పుల్లల్లో ఉన్న దేవత ఆయన్ని కాటేసింది, ఈయన చచ్చిపోతాడు అని అనుకున్నారు. మళ్ళీ రెండవ శోధన, కాటు, పాము కాటు. అయినా కూడా ఆ విషము ఆయన శరీరంలోకి పోలేదు, ఆయన చావలేదు, దేవుడు ఆయన్ని కాపాడాడు. అంటే వీటిని పోలుస్తూ ఆ రాసిన భక్తుడు ఏమని రాశాడంటే, ఈ మధ్య చదివాను నేను ఇది, దేవుడు నిన్ను ఒక తిన్నని నున్నని మార్గంలో నడిపించడు నీ జీవితాన్ని. ఆయన క్షేమంగానే నడిపిస్తాడు, కానీ నీకు విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. పౌలు గారిని రోమాకు వెళ్ళని చెప్పింది దేవుడే,
కానీ మధ్యలో తుఫాను ఎందుకు వచ్చింది? తుఫానులో కూడా నేను నిన్ను కాపాడుతానని చెప్పాడు. ఆ తర్వాత చలిమంట కాచుకోవడానికి వెళితే పాము ఎందుకు కాటుకేసింది అని అంటే, పాము విషయం కూడా నిన్నేం చేయదు, నేను నీకు తోడుకున్నానని ప్రభువు చెబుతున్నాడు. అప్పుడు పౌలు విశ్వాసము బలపడి, తుఫానులు నన్నేం చేయలేవు, పాము కాట్లు నన్నేమి చేయలేవు, నా దేవుని పని మీద నేను తప్పకుండా వెళతాను అని ఒక నిర్ణయానికి వచ్చాడంట. అంటే మన లైఫ్ స్టైల్ని దేవుడు ఎలా చేస్తాడంటే, కొన్ని అనుభవాలు నేర్పిస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన నేర్పిస్తూ ఉంటాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు. చివరకు పౌలు గారు ఆ రోమా దేశానికి వెళ్ళేటప్పటికే ఈ మధ్యలో తుఫాన్ల వలన, ఈ మధ్యలో పాము కాటు వలన, అసలు ఆ పాము పౌలు గారిని ఆ రోజు కరిచిన పాము, కరిచిన వాళ్ళు ఎప్పుడు బ్రతకరంటండి, తప్పకుండా చచ్చిపోతారు, అంత విషపాము. ఆ పాము కరిచినా ఈయన బ్రతికాడు పౌలు గారు. అప్పుడేమైంది అనంటే, రోమా గవర్నర్ దగ్గర నిలబడ్డప్పుడు దేవుని యొక్క ధైర్యము పౌలు గారిలోకి వచ్చిందట. పాము కాటు నన్నేం చేయలేదు, తుఫాను నన్నేం చేయలేదు, ఈ రోమా గవర్నర్ నన్నేం చేస్తాడు, దేవుని ఎదుట ఇతను ఎంత అని ఆయన ఎదుట ధైర్యంగా నిలబడటానికి ఆ ధైర్యాన్ని ఇచ్చిందంట దేవుని సన్నిధి. కావున ప్రభునంతులరా, మన జీవితాల్లో ఆయన నేర్పిస్తున్న పాఠాలు నేర్చుకుంటూ, ఆయన నడిపిస్తున్నట్లుగా నడుస్తూ, చివరకు మనం చేయాల్సింది ఏమిటంటే, హన్నా దేవుని దగ్గరకు ఎలాగో వెళ్ళినదో అలాగే దావీదు దేవుని దగ్గరికి ఎలాగో వెళ్ళాడు, అబ్రహాము గారు దేవుని దగ్గరికి ఎలాగో వెళ్ళాడు, అలాగే భక్తులైన వారు దేవునిని ఎలాగో సంప్రదించారు, మనం అలాగో చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనలను తప్పకుండా లేవనెత్తే దేవుడు. ఆయన మనల్ని లేవనెత్తువాడై ఉన్నాడు. ఆయన ఇంకా ఎలాంటి వాడు అని చూస్తే, కీర్తన గ్రంథంలోనే 3వ కీర్తన ఒక్కసారి చూద్దాం. 3వ కీర్తన. మన ప్రభువు మనకు చేసే పనులు ఎలా ఉంటాయనంటే, 3వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చూసారా, ఇక్కడ దేవుని గూర్చి రాయబడి ఉన్న మాట, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. అనగా మనలను మన తల ఎత్తువాడు, అనగా మన జీవితాల్ని పైకెత్తువాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మీద మనం ఆధారపడదాం. మనలను లేవనెత్తువాడు, ఆయన మనకు సహాయము చేయువాడు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ మనం దేవుని వైపు మనం చూద్దామా? దావీదు గారి యొక్క జీవితంలో 102వ కీర్తనలో నుండి 103వ కీర్తనలోనికి తీసుకొని వెళ్ళాడు. అనగా దుఃఖములో ఉన్న కీర్తనలో నుండి సంతోషముగా ఉన్న కీర్తనలోనికి తీసుకొని వెళ్ళాడు. అలాగే హన్నాను కూడా 1 సమూయేలు 1వ అధ్యాయము దుఃఖములో ఉన్న అధ్యాయంలో నుండి 2వ అధ్యాయము సంతోషములో ఉన్న అధ్యాయంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. అలాగే పౌలు గారిని కూడా సముద్ర ప్రయాణాల వలన ఆపదలు, పాము కాటు వలన ఆపదలు, ఆ దుఃఖములో ఉన్న పరిస్థితుల్లో నుండి రోమా గవర్నర్ దగ్గర నిలబడే ఒక గొప్ప సంతోషకరమైన స్థాయికి తల ఎత్తువానిగా పౌలు గారిని దేవుడు చేశాడు. అలాగే మన యొక్క జీవితంలో, మన కుటుంబాల్లో ఈ దేనికి మనం భయపడుతున్నామో, ఏ విషయంలో మనం ఆదరణ లేకుండా ఉంటున్నామో,
ఏ విషయంలో మనం ఆశించింది జరగట్లేదని నిరాశలో ఉన్నామో ఆ పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, నీ తల ఎత్తువాడను నేనే. ఆయన వైపు మనం చూద్దామా? చివరిగా ఇంకొక మాట చూద్దాం మనం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. అందరం ఈ మాట చెబుదాం, మన చెయ్యి పైకి లేపి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. కావున ప్రభునందు సహోదరులారా, మన చెయ్యి పట్టి మనను లేవనెత్తువాడుగాను, మనలను నిలువబెట్టే దేవుడుగా, మన తల పైకెత్తే దేవుడు మనకున్నాడని నిరీక్షణతో ఆయన వైపు మనము చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తిన దేవుడు, వాని లేవనెత్తగా అతడు నిలువబడ్డాడు కదా ప్రభా. మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని లేవనెత్తుచున్న దేవుడు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మమ్మలను లేవనెత్తండి, మీ కృపలో బలపరచండి అని మనం ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషము దేవుని వైపు మనం చూద్దాం. నీ చాప్టర్ని దేవుడు మారుస్తాడు. హన్నా చాప్టర్స్ను మార్చాడు, దావీదు చాప్టర్స్ను మార్చాడు, యెహోషువ చాప్టర్ను మార్చాడు, అబ్రహాము గారి యొక్క చాప్టర్ను మార్చాడు. బైబిల్ గ్రంథములో భక్తులైన వారిని, కృంగిన వారిని దేవుడు లేవనెత్తాడు. మన అధ్యాయాలు కూడా దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళగలిగిన దేవుడు. మనం చేయాల్సింది, మనకేమి చేత కాకపోయినా ఒక్కటే ఒకటి చేయాలి, ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడాలి. ఏమి చేయను దిక్కు దోచుకున్నది, నీవే నా దేవుడు అని యెహోషాపాతు లాంటి ప్రార్థన మనం చేయాలి. అన్ని సకలము చేయగలిగిన దేవుడు, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తుచుంటిని. సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తుచుంటిని. కలవరపడిని కొండల వైపు కందులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నాకు రూపును కొదువతో పాడేదా.
అవును ప్రభా, నీ వైపే చూస్తున్నాము. హన్నా దేవుని వైపు చూచినది, అందువల్లనే మహాబలం ఆమెకు కలిగినది. దావీదు దేవుని వైపు చూచాడు, మహాజయమును పొందినాడు ప్రభా. నయోమి మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినది, ఆమె జీవితం ఆశీర్వాదకరమైన వంశముగా మారిపోయినది. యెహోషాపాతు మీ వైపు చూచినాడు, ఆయన పక్షముగా మీరు యుద్ధము చేశారు. ఏలియా మీ సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, ఏలియాను అభిషేకించి రాజులను ప్రవక్తలను అభిషేకించే శక్తినిచ్చారు. మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మీ వైపు చూస్తూ ఉన్నాం. నాయనా, డిసప్పాయింట్మెంట్లో ఉన్న దావీదుకి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన జీవితాన్ని ఒక ఆర్డినేషన్గా మార్చారు ప్రభువా. మీరు ఒక గొప్ప దేవుడు దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మా సర్వ శరీరము మీ యందు ఆనందించాలి, గంతులు వేయాలి ప్రభువా. మా శరీరములో ఉన్న ప్రతి బలహీనత బలముగా మారాలి ప్రభువా. అట్టి కృపను మాకు మీరు దయచేయండి. ఈ మాటలు మా హృదయాల్ని బలపరచాలి. మీ సన్నిధిలో మేము లేవనెత్తబడాలి. మా తల ఎత్తువాడవు నీవే, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మా కుటుంబాలు, పిల్లలు ప్రతి ఒక్కరిని మీరు కనికరించి బలపరిచి మీ సన్నిధి మాతో ఉంచి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. నీ పాదం రొక్కె